హాయ్, వెల్కమ్ టు V59 న్యూస్. ఇక్కడ కొమలంచ గ్రామం, మమ్మనార్ మండలం, కామారెడ్డి జిల్లాలో ఉన్నాము. సర్పంచ్ అభ్యర్థిగా లక్ష్మీ నాగభూషణ్ గారు నామినేషన్ వేయడం జరిగింది. వారి మాటల్లోనే తెలుసుకుందాం. మీ గురించి చిన్న పరిచయం చెప్పండి అన్న. నా పేరు నాగభూషణ్ గౌడ్, చేతమని లక్ష్మీ నాగభూషణ్ గౌడ్. అయితే కొమలంచ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మా జూకల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు గారి ఆశీస్సులతో ఆయన ఆదేశాల ప్రకారం మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా మీరు పోటీ చేయాల్సి అసలు ప్రధాన సమస్య ఏముంది? అసలు ఎందుకు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయాలని అనిపించింది? ఏ ఆలోచన కోసం సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయాలి? అయితే మా కొమలంచ గ్రామంలో చాలా మమ్మనార్ మండలంలో ఉన్న ఈ బీఆర్ఎస్ నాయకులు గత 10 సంవత్సరాల నుండి పాలన చేసిన ఎటువంటి అభివృద్ధి చేయకుండా నిరుపేదలకు ఇండ్లు ఇవ్వలేదు ఇప్పటివరకు. మరియు రోడ్లు కూడా సరిగా లేవు, డ్రైనేజీ వ్యవస్థ ఉన్నది అస్తవ్యస్తంగా. ఈ ప్రధానంగా విద్యా వ్యవస్థలో కూడా చాలా వెనుకబాటు ఉన్నాం. పిల్లలకు సరైన వసతులు కల్పించలేకపోయారు. కాబట్టి మళ్ళీ గ్రామాభివృద్ధి కోసం మేము చెయ్యాలి, అభివృద్ధి చేయాలి. ఇవన్నీ కార్యక్రమాలు చేసి గ్రామాన్ని ఒక అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తూ నేను కష్టపడి ఇవన్నీ మా లక్ష్మీకాంతరావు గారి ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో మా గ్రామాభివృద్ధిని సాధించాలని చెయ్యాలని చెప్పేసి తపనతో నేను పోటీ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మేము ఎమ్మెల్యే మీరు సర్పంచ్గా గెలుపొందిన తర్వాత మీరు రోడ్లు, ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజీ విషయంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ప్రధాన సమస్య, మొట్టమొదటి సమస్య ఏం తీరుస్తారు? మాకు మొట్టమొదటి సమస్య వాటర్, డ్రింకింగ్ వాటర్ సమస్య చాలా ఉంది. అయితే అది ఒకటి. రోడ్లు కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి. మాకు ఏదైతే PWD రోడ్ నుండి విలేజ్ వరకు 2.5-3 కిలోమీటర్లు దాదాపు ఉంటుంది. అది పూర్తిగా చెడిపోయింది. అయినా ఇప్పటి వరకు ఏ పాలకుడు కూడా దాన్ని ముట్టుకోలేదు, చేయలేదు. అయితే మా సార్తో ఇప్పటివరకే మేము చెప్పి శాంక్షన్ కూడా చేపేయడం జరిగింది. అది రేపు టెండర్లు చేయడానికి సిద్ధంగా ఉంది. అదేవిధంగా స్కూల్ బిల్డింగ్ కూడా మాకు కావాలని చెప్పేసి అధ్వానంగా అంగన్వాడీ సెంటర్ కూడా మొత్తం ఇది శిథిలావస్థపోయింది. దాంట్లో ఇప్పటి వరకు పిల్లలను చదివేయడానికి వీల్లేకపోతున్నారు. ఎప్పుడు ఏమైతే తెలియదు. దానికి మా సార్తో మాట్లాడి ఆ అంగన్వాడీ స్కూల్ బిల్డింగ్ కానీ, కాంపౌండ్ వాల్ కానీ, అదనంగా టీచర్లను, మా ఫోకస్ మొత్తం విద్యా వ్యవస్థ మీద. మరియు యూత్ పిల్లలు చాలామంది ఎడ్యుకేషన్ మధ్యలో బంద్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు ప్రోత్సహిస్తూ ఈ స్కూల్ వ్యవస్థను, స్కూళ్ళ వసతులు మరియు వాళ్ళ అందరి ఎడ్యుకేషన్ చేయడానికి కూడా మా సహాయశక్తులు అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తామని మేము. ఓకే, తర్వాత మీరు ఒకవేళ సర్పంచ్ గెలుపొందితే గ్రామ స్థాయిలో, మన కొమలంచ గ్రామ స్థాయిలో యువత మరియు మహిళా పెద్ద ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంది? ముఖ్యంగా యువతకు క్రీడల్లో ప్రాముఖ్యత ఇవ్వాలి. విద్యతో పాటు క్రీడల్లో ప్రాముఖ్యత ఇవ్వాలి. ఆ క్రీడలకు మా దగ్గర ఇప్పటి వరకు ఎటువంటి వాళ్ళకు వసతులు లేవు. గ్రౌండ్ కానీ ఏది లేవు, వస్తువులు లేకుండా ఉన్నాయి. కాబట్టి మేము ఒక క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయాలని మా ఎమ్మెల్యే గారికి కూడా మేము వినతులు చేసినాం. తర్వాత మహిళల పట్ల వాళ్ళకు ప్రోత్సహిస్తూ ఇప్పటికే మన మా ప్రజాపాలన రేవంత్ సర్కార్ కానీ, మా ఎమ్మెల్యే గారు కానీ ముఖ్యంగా మహిళల పట్ల శ్రద్ధ వహిస్తూ వారికి ఈ డాక్రా మహిళలకే ఇప్పుడు మొన్న ఏదైతే మన ఊరు మనబడి కార్యక్రమంలో కూడా వాళ్ళకి ముందుకు ప్రోత్సహించి వాళ్ళే ఆ కార్యక్రమాన్ని వాళ్ళ వస్తువులను కల్పించడానికి వాళ్ళకి చేయడం జరిగింది. డాక్రా సంఘాలకు మిత్తిలేని రుణాలు ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ వాళ్ళకు ఒకవేళ డాక్రా సంఘాలకు బిల్డింగ్ ఇప్పటికే గ్రామ పంచాయతీలో ఒకటి కేటాయించడం జరిగింది. వారికి స్పెషల్గా ఒక బిల్డింగ్ కూడా మేము సార్ గారికి విన్నవించినాం. ఓకే సార్, తర్వాత మీరు ఒకవేళ సర్పంచ్ గెలిచిన తర్వాత గ్రామ స్థాయిలో 2 వర్గాలు, రాజకీయ వర్గాలు ఉన్న సమస్యతో మీ దగ్గరికి వచ్చినప్పుడు, రాజకీయ ఒత్తిడి ఉన్నదని మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ సమస్యను మీరు ఏ విధంగా సాల్వ్ చేసే అవకాశం ఉంది? ఇక మేము
ఒకవేళ అట్లా సహజమే, విలేజ్లో ఆ విధంగా రెండు వర్గాలు ఉండడం సహజమే. కానీ మేము ఎటువంటి కల్మషం లేకుండా ఏదైనా సమస్య వచ్చినప్పుడు నలుగురు కూర్చుండి ఎక్కువ మట్టుకు వాళ్ళకు విభేదాలు లేకుండా పరిష్కారం చేయడానికి నలుగురు అభిప్రాయం తెలుసుకొని నలుగురితో కూర్చుండి దాన్ని పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటి వరకు గతంలో అదే విధంగా చేసినాం. పదవి లేకున్నా ఈరోజు కూడా మేము పదవి ఇచ్చిన జనాలు ఆశీర్వాదం ఇచ్చినా కూడా వాళ్ళకు అన్ని విధాలుగా సహకారం చేస్తూ వాళ్ళకు అండదండగా ఉండాలని నేను భావిస్తున్నాను. అయితే ఈ కొమలంచ గ్రామ ప్రజలు మిమ్మల్ని ఎందుకు సర్పంచ్ గెలుపొందిస్తారు? అయితే కొమలంచ గ్రామ ప్రజలు నన్నెందుకు చేయాలని దానికి నేనేం చెప్తానంటే, నేను ఇప్పటి వరకు దాదాపు నేను 95లో డిగ్రీ అయిపోయిన తర్వాత కొమలంచ విలేజ్కి వచ్చి ఎంటర్ అయ్యి అప్పటి నుండి నేను యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నా. ఇప్పటివరకు ఏ పదవి కూడా చేయలేదు. కానీ నా సేవ అనేది ప్రజలకు నేను చేస్తూనే ఉన్నా, ప్రజలకు కూడా తెలుసు. కాబట్టి ఈరోజు అధిక మెజార్టీతో నాకు మద్దతు తెలిపి నన్ను సర్పంచ్గా ఎన్నుకుంటారని ఆశిస్తున్నాను. ఓకే, చివరికి గ్రామ ప్రజలకు ఏమైనా చెప్పదలుచుకున్నారు ఓటర్ విషయంలో? అయితే అన్నలకు, అక్కలకు, కొమలంచ గ్రామ ప్రజలకు అందరికీ నా యొక్క మనవి ఏంటంటే, నేను చేసే సేవ మీకు అందరికీ తెలుసు. నేను ఎటువంటి స్వార్థం లేకుండా నేను ఏ రాత్రి ఏ పగలైనా మీకు వెన్నుదండు ఉండి మీ అవసరాలు ఉన్నా నేనున్నా అని చెప్పేసి మీకు వస్తాను కూడా. రేపు మీరు ఒకవేళ నన్ను ఎన్నుకోకున్నా మీతోనే ఉంటా. మీ సాధక బాధకల్లా నేను పంచుకుంటా. మీకు ఏ కష్టం వచ్చినా నేను ఉంటా. కాబట్టి నాకు ఒక అవకాశం ఇవ్వండి. అవకాశం ఇస్తే ఇంకా సేవ ఎక్కువ చేస్తా. నాకు ఒక అవకాశం ఇచ్చినట్టయితే మీకు అన్ని విధాలు చేయడానికి నాకు అర్హత వస్తుంది. కాబట్టి ఒక బలం అనేది వస్తుంది. దాంతోపాటు మీకు ఎక్కువ సేవ చేయడానికి నాకు ఆస్కారం ఉంటుంది. దానికోసమని అందరికీ దయచేసి చెప్తున్నా, నాకు ఈ మంచి అవకాశాన్ని గవర్నమెంట్ ఉంది, ఎమ్మెల్యే గారు ఉన్నారు, మా సహచరులందరూ మంచి కష్టపడే తత్వం ఉన్నది. కాబట్టి అందరం కూడా కష్టపడి మీ అందరి బాధలు తీరుస్తానని నాకు ఓటేసి నన్ను గెలిపేయగలరని నేను మనవి చేస్తాను. ఓకే, ఇది పరిస్థితి. థ్యాంక్ యూ.